వాస్తవంగా విజయ్ దగ్గర సీనియర్లు లేరు అనే మాట అమాయకత్వం. చాలామంది ఉన్నారు. బట్ ఆ సీనియర్లకు అతను విలువిస్తున్నాడో లేదో తెలియదు. సెంగోస్టియాన్ రామచంద్రన్ అప్పటి నుంచి ఉన్నాడు. రామచంద్రను జయలలితలు జయలలితకి ఆ వారసత్వం రావడానికి కూడా అతనే కారణం. శశికళ వచ్చేదాకా కూడా కీలక పాత్ర పోషించాడు. శశికళ తర్వాత పళనిస్వామి సందర్భంలో అతన్ని తొక్కే ప్రయత్నం చేస్తే బయటకు వచ్చి విజయ్తో చేరాడు. ఆ వెంటనే విజయ్తో చేరాడు. అతనే వాస్తవంగా విజయ్కి ప్లానింగ్ అదంతా చెప్పినోడు కూడా. అంత ఉన్నోడు రాజ్యాంగం ప్రకారం విషయాలు తెలియకుండా ఉంటాయా? అంతా తెలుసు. ఇప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ అంటే ఫస్ట్ ఏమైపోయింది, అతని మాట వినలేదనుకుంటా. ప్లాన్ ఏ ప్లాన్ బి ఉండాలి. మనం ఏమీ అడగకపోతే గవర్నరే మనల్ని పిలిచి నువ్వే ఉన్నోళ్ళందరిలో అత్యధికంగా వచ్చినాయి అబ్బాయి కాబట్టి నువ్వు ప్రభుత్వం ఏర్పాటు చేస్తావా అని అడిగితే చేస్తాం సార్ అంటే ఓకే వెళ్ళి సభలో నిరూపించుకోపో అంటాడు. అలా కాకుండా చేసిన తప్పేంటి, కాంగ్రెస్ ఒక జాబితా తీసుకుని పోయాడు 5గురితో. అంటే నేను సంకీర్ణం ఏర్పాటు చేయబోతున్నానని చెప్పినట్టు. తనే వెళ్ళాడు ముందు. సంకీర్ణం ఏర్పాటు చేయబోతున్నాను అన్నప్పుడు మిగతా బలం కూడా పట్టుకొచ్చుకో అని చెప్తారనమాట. లేదా ఫ్లోర్లో ఉన్నోళ్ళలో అత్యధికం వస్తే సరిపోతుంది. సింపుల్ అనమాట అది. ఎందుకంటే డిఎంకేని సెకండ్ వచ్చిన వాళ్ళని థర్డ్ వచ్చిన వాళ్ళని పిలవరు. ఫస్ట్ వచ్చిన వాళ్ళని ముందు పిలిచి ఆ తర్వాత సెకండ్ వాళ్ళని థర్డ్ వాళ్ళని పిలుస్తారనమాట. అప్పుడు ఒకవేళ అలా పిలవకపోతే తప్పు. ఇక్కడ విజయ్ వెళ్ళి చేసింది. ఇప్పుడు ముందైతే మోడీని తిట్టాము, బీజేపీని తిట్టాము, అందరినీ తిట్టాము. ఇప్పుడు కనబడుతుంది కదా, ముందు అంటున్నారు, మళ్ళీ వద్దంటున్నారు, మళ్ళీ వెళ్తామంటే డిఎంకేని వదిలిపెట్టమన్నారు కమ్యూనిస్టులు. ఇప్పుడు పోయారు. కాంగ్రెస్ పార్టీ డిఎంకేతోనే ఉంటామంది, అటు పోయింది. వీళ్ళకి తప్ప, మోడీను గవర్నర్ తప్ప. అట్లాగే వీసీకే ఉంటానంది, వెళ్తానంది, మళ్ళీ వస్తానంటుంది. ఇట్లా రకరకాలు. ఐయుఎంఎల్ వెళ్ళింది, మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇప్పుడు డిఎండికే వీళ్ళు తేలాలి. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఏంటంటే వీళ్ళు వేస్తున్నటువంటిది ఈ చిన్న చితక పార్టీలు అంటే ఏఐఏడిఎంకేలో ఒకటి వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకోవడం అన్నటువంటి రూట్లో అడుగు పెడుతున్నారు. ముందు ప్రమాణ స్వీకారం చేసేస్తే అంటే ఇప్పుడు డిఎండికేను ఒకటి వీసీకేకి డిప్యూటీ సీఎం ఇవ్వడానికి, లోక్సభ సీట్ ఇవ్వడానికి, రాజ్యసభ సీట్ ఇవ్వడానికి, అట్లాగే 2 శాఖలు అడుగుతున్నారు. అవన్నీ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కాబట్టి దానికంటే ఇటు డిఎండికే సంబంధించిన ఒక సీటు, ఇటు పక్కన ఏఎంఎంకే నుంచి ఒక సీటు కలిపేస్తే 118 వచ్చేస్తాయి. కాబట్టి అంతవరకు ప్రభుత్వం ఏర్పాటుకి ఓకే చేసేసుకుని ఆ తర్వాత ఒక నెల తిరిగేటప్పటికి ఏఐఏడిఎంకే నుంచి 21 మంది వచ్చేసేటట్టు, ఆ 21 మంది ఇటు మద్దతు ప్రకటిస్తారు, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చేటట్టు. ఇది వాళ్ళు వేస్తున్న మాస్టర్ ప్లాన్.